మాట్లాడతాను ఏమ్మా. అదే దాని అర్థం ఏంటి? వ్యాపారం కింద అయిపోయింది. వ్యాపారం ఆయన కావాల్సిన అవి కాదు లాక్కుంటాడులే. ఒకటి ఉందమ్మా, డబ్బు ఎలాగైనా మీరు ఖర్చు పెట్టాలి. మీరు ఒకసారి గమనించండి, 3 రకాలుగా పోద్ది మన దగ్గర నుంచి. అది కూడా శాస్త్రాల్లో ఉంది. ఎవడో డబ్బు నొక్కి పెట్టలేడు. అగ్నిలో అన్నా పోద్ది, దొంగల సొత్తు అన్నా పోద్ది, దాయదులు కన్నా పోతుంది. అది ఉండదు. ఆయన లాక్కుంటాడు, ఎలాగైనా లాక్కుంటాడు. ఉంది ధనం యొక్క గుణం అది. అది మీ మనశ్శాంతి మటుకు ఇవ్వదు. ఉన్న మనశ్శాంతి అది గ్రహించగలగాలి. అందుకని చాలామంది చెప్తే అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే అదొక వరవడిలో వెళ్ళిపోతున్నాం. ఒక వరవడి అంటే మనం ప్రతిదాన్ని ఫస్ట్ సొల్యూషన్ ఏం చూస్తాం? షార్ట్ సొల్యూషను. ఇది డబ్బుతో కొనొచ్చా, ఇది ఆలోచన కదా. ఫస్ట్ మన మైండ్ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఏం వాడతాం మనం? ఈ డబ్బుతో అయ్యే వ్యవహారమే, లేకపోతే డబ్బుతో అవ్వట్లేదంటే కోపం వస్తుంది మనకి. ఏంటి డబ్బులు తాగుదంటావేంటా? డబ్బులో చెప్పు ఎంత రేటు అంటాడు. డబ్బుతో అవ్వాలి, అది అవదంటావేంటి? ప్రపంచంలో ఏదన్నా అవ్వాల్సిందే. పాపం చేస్తుంటే వాడికి అర్థమైందమ్మా. అంత డేంజర్ అది. కాబట్టి శాస్త్రాల్లో ప్రతిదీ కూడా చక్కగా ఉంది. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం దాన్ని యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి చదవకుండా దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి చెప్పి అందులో లేడీస్ని అలా చేస్తే ఇలా చేస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఎవరో వీడియోలు పెడతా ఉంటారు. అవన్నీ నమ్మకండి. అవన్నీ చాలా ఖచ్చితంగా ఇచ్చారు అందులో. అవన్నీ మా సంప్రదాయంలో ఉన్నాయమ్మా. వచ్చిన ఇన్కంలో 10% 10 to 20% భగవంతుడికి ఇచ్చేయాలి. అందుకనే వాళ్ళు అన్ని మందిరాలు కట్టగలుగుతున్నారు. అన్ని మందిరాలు అందుకు కట్టగలుగుతున్నారు. ట్యాక్స్ మీ చేతికి వచ్చిందా? అది బలవంతంగా చేస్తున్నది. ఆ ట్యాక్స్ కూడా ఎగ్గొడుతున్నారు కదా చాలామంది. మరి ఆలోచన ఎందుకు వస్తుంది? ట్యాక్స్ ఎగ్గొట్టాలని ఆలోచన ఎందుకు వస్తుంది? మీరు అట్లా అనుకుంటున్నారంటే మీరు అనుకుంటున్నారు, కానీ అలా ఉండదు. ట్యాక్స్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కూడా కడతారు. మరి ఒక పూర్ మ్యాన్ 1 ఎకరం పొలం ఉన్నతను కూడా ఈ సాంప్రదాయంలో గుజరాతీస్లో వాడు పంట రాగానే 20% తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. తర్వాత మిగిలింది తింటాడు వాడు. అర్థమైందమ్మా. అట్లాగా శాస్త్రాల్లో ఉంది అది. ఎందుకంటే ధర్మానికి కూడా మనం కంట్రిబ్యూట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా ఏదైతే ధనం ఉంటుందో అది పవిత్రం అవుతుంది. దానికి కారణం ఏంటంటే అది పవిత్రం అవుతుంది. ఎందుకంటే మీరు సంపాదించే ప్రతి రూపాయలకు పెద్ద ఏం పవిత్రంగా వచ్చిందేం కాదు అది. ఇప్పుడు మన ఉద్యోగంలోకి వచ్చామమ్మా, ఎంతోమంది ఆ ఉద్యోగాలు ట్రై చేసి రాక వెనక్కి వెళ్ళిపోయిన ఉన్నారు. అందుకనే మీరు వంట చేస్తున్నప్పుడు ఎన్ని పాపాలు జరుగుతుంది తెలుసా? అప్పుడు కూడా శ్లోకం ఉంది. ఏమ్మా, వంట చేస్తున్నప్పుడు కూడా 2-3 శ్లోకాలు చదువుకొని మనం చేయాలి. మనం ఏదన్నా మనకు తెలియకుండానే ఎంతో హింస చేస్తున్నాం మనం. మరి కాబట్టి అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. అందుకనే ధర్మశాస్త్రాలు పెట్టింది. దాని పరిహారాలు పశ్చాత్తాప పరిహారం, ఇంకోటి ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం మానసికంగా చేయాలి, ప్రాయశ్చిత్తం ఈ తపస్సు, దానము, ధర్మం ద్వారా చేయాలి. 2 చేయాల్సిందే, ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము. ఏమ్మా, కానీ తెలియని తప్పులు మనకు ఉంటాయి కాబట్టి దానికి కూడా పశ్చాత్తాపడాలి. అది ధర్మపరుల యొక్క లక్షణం. ఎవరైతే వాళ్ళగా ముందే తెలుసుకొని నాకు తెలియకుండా ఏదైనా జరుగుంటే కనుక దాన్ని నన్ను క్షమించు అని చెప్పేసి మనం చెప్పగలిగితే అప్పుడు ప్రాయశ్చిత్తం అవుతుంది. అట్లా
కాబట్టి మన సత్సంగంలో ఉన్నాం కాబట్టి అమ్మ మీరు దీన్ని పదే పదే వెంటనే చేయమని ఎవరు చెప్పరు. అదే చెప్తుంది. ఎవరి పేరు చెప్పినా కూడా వివేకానందలో మనం కాలేం కదండి, రమణ మహర్షిలో మనం కాలేం కదండి. ఎవరు అవ్వమన్నారు నిన్ను? అంత అవ్వాల్సిన పనిలే. నీకు నువ్వే వివేకానందుడివి. నీ కోసం నువ్వు శాంతి తెచ్చుకో. నువ్వే ప్రజాసేవకు వెళ్ళట్లేదు కదా, నీ జీవితాన్ని త్యాగం చేయట్లేదు కదా. నువ్వు నీలా ఉండు, హాయిగా ఉండని చెప్తున్నావు అంతే. హాయిగా ఉండడానికి కూడా కొంచెం మనం డైట్ కంట్రోల్ చేస్తున్నాం లేదా వెయిట్ తగ్గాలి డైట్ కంట్రోల్ చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు? అది పనిష్మెంటే కదా. డైట్ కంట్రోల్ చేయనంటే నీ ఇష్టం అంతే కదా. ధర్మశాస్త్రాలు చెప్తోంది అదే, నియమాలు చెప్పింది, తర్వాత ఇది కూడా చెప్పింది. అది ఓకే సరే. 9వ శ్లోకం. వా 4వ తాత్పర్యం చదవండి అమ్మా. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. జన్మ కర్మచమే దివ్యం అంటే జన్మ చేత కానీ, అంటే నా జన్మ కానీ, నేను చేసే పని కానీ, ఈ రెండు కూడా దివ్యమైనవి అంటున్నాడు. దివ్యము అంటే ఏమిటి? ప్రకాశవంతమైన. గుడ్. ఇంకా నిర్మలము. దివ్యము అంటే ఒక్క భాషలో చెప్పాలంటే, మనకు అర్థంగా చెప్పాలంటే దోషము లేనిది అని అర్థం. నిర్మల మనస్సు అది, మలినం లేదు. ఆవిడ చెప్పినట్టుగా ప్రకాశం ఎప్పుడు బాగా వస్తుంది? చుట్టూ మసి, చిమ్నీకి మసి ఉంటే ప్రకాశం బయటకు పూర్తిగా రాదు. ఆ మసి బారిన చిమ్నీ ఉందనుకోండి, ప్రకాశం బయటకు వస్తుందా? రాదు. కాబట్టి అది దివ్యమైన వాళ్ళంటే ఆయనలో ఎటువంటి దోషాలు ఉండవు. ఆయన అబద్ధం ఆడినా కూడా దోషం కాదు, మోసం చేసినా కూడా దోషం కాదు. అది దివ్యమైన. మనం ఏం చేస్తాం? దోషాలను ఎంచుతాం మనం. ఎదుటి వాళ్ళ ముందు ప్రతి వాళ్ళని మనం ఫస్ట్ చేసే పని ఏంటి? ఎదుటి వాళ్ళ దోషాల ముందు లెక్క పెట్టడం. మన పని ఏంట్రా అంటే ఎదుటివాడిని, ప్రతి వాడిని దోషాలు ఎంచడం. మన దోషాలు పక్కోడు ఎంచుతుంటాడు. మనం ఎదుటివాళ్ళు నేను చూసాను లైన్లో నిలబడి ఇలా పిలిచి చెప్పారు కదా, ఒకళ్ళ ఆట మనం ఆడుకున్నాం ఆట. అలాగా వాళ్ళు పిలిచి దోషాలు చెప్తే వెనకాల నీకు దోషాలు అని చెప్తుంటాడు. అవునా కదా? ఇదే జన్మ అంటే మనంతా దోషపూరితమైన జన్మ. భగవంతుడిది దివ్యమైన జన్మ. ఆయనకి ఎటువంటి దోషాలు ఉండవు. దివ్యం అంటే గుర్తుపెట్టుకోండి, దోషాలు లేనిది. కానీ ఏవం యో వేత్తి తత్వత, ఈ తత్వాన్ని తెలుసుకో. ఆ పునర్జన్మ అన్నది తనకి ఉండదు. ఈ విషయం తెలిసిన వాడికి కూడా ఉండదు. ఏ విషయం? పరమాత్మ ఎప్పుడైనా జన్మ తీసుకున్నా నాతో పాటు నా పక్కన కూర్చొని నా చుట్టంగానో నా బంధువుగానో నా మేలాగా వచ్చి కూర్చున్నా, నాతో కలిసి సంచరిస్తున్నా, నాతో బంధం ఏర్పరచుకున్నా, నేనే, ఆయన ఆయనే. నేను దోషపూరితము, ఆయన దివ్యమైన వ్యక్తి అనే విషయం చెప్తున్నాడు. ఈ విషయం నీకు తెలిసిన మరునాడు నువ్వు కూడా నాలాగే జన్మం లేకుండా తరిస్తావు అని చెప్తున్నాడు అనమాట. కానీ మనకేమనిపిస్తుందంటే దేవుడు అనగానే మాయగాళ్ళ కనిపించాలి. అంటే మాయ చేయాలి, మిరాకిల్స్ సృష్టించాలి. అలా కాదండి, ఇక్కడ పుట్టించాలి, ఇలా అంటే రావాలి అంటే మాంత్రికుడా వాడేమన్నా మెజిషియన్ కాదు కదా దేవుడు అంటే. అట్లా అంటే ఏంటనమాట, వాళ్ళ మహిమలు చూపిస్తున్నంతసేపు నమ్ముతాం దేవుడని. ఆ తర్వాత వాడు మళ్ళీ మామూలుగా మనతో పాటు భోజనాన్ని కూర్చొని మనతో పాటు చేయగడుకొని మనతో పాటు తింటూ మనతో పాటు త్రేణిస్తుంటే వీడు నాలాగే చేస్తున్నాడని వీడు దేవుడు కాదని ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఒక క్షణంలో పోతుంది.
ఎవరైతే మహిమలు ఉన్నప్పుడే దేవుడిగా గమనించి లేనప్పుడు కాదేమో దేవుడు కాదేమో దేవుడేమో అనుకుంటూ సంశయంలో ఉంటారో సంశయాత్మ వినశ్యతే అని తర్వాత చెప్తాడు. సంశయం ఉండకూడదు, ఇంకా కించిత్ సంశయం కూడా ఉండకూడదు. ఇది చాలా కష్టమైన విషయం అమ్మ. అందుకని మనం చాలామంది అంటాం మన ఇష్టదైవం ఉండి దేవుడిని నమ్మేమంటాం. మీరు దేవుడిని నమ్మే విగ్రహాన్ని నమ్ముతున్నారంటే ఆయన లీలలు చదివారు ఎప్పుడన్నా? దేవుడిని నమ్మడం అర్థం ఏంటంటే మీరు నడుస్తున్నా ఏ పని చేస్తున్నా సరే దేవుడి యొక్క లీలలు మీ మైండ్లో మెదలాలి. ఆయన యొక్క లీలలు ఆయన మీరు తింటున్నప్పుడు ఆయన తింటున్న ఫీలింగ్ మీకు, ఆయన తింటూ ఎక్కడెక్కడ తిన్నాడు, యశోద దగ్గర, గోపికల దగ్గర వెన్న తినడం, ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా లీలలన్నీ వస్తూ ఉండాలి మీ మైండ్లో. ఆ లీలలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో మీకు దోషం అంటదనమాట. ఎందుకంటే భగవంతుడు మీతో ఉన్నాడు కదా, భగవంతుడు దివ్యమైన వ్యక్తి కదా, ఆ దివ్యమైన స్వరూపం మీతో ఉన్నప్పుడు మీలో దోషాలు కూడా ఒకటే వెళ్ళిపోతాయి. సాధన చేయాల్సిన పద్ధతి అది అమ్మా. అందుకని ఇది కొంచెం చాలా కష్టమైన విషయం. దీనికే ఒక చిన్న కథ చెప్పుకుందాం, అది తప్పదు, ఎందుకంటే మీకు అర్థం కావాలంటే. బ్రహ్మ ఉన్నారు కదా, బ్రహ్మ కూడా డౌట్ పడ్డాడు సార్ కృష్ణుడి గురించి. బ్రహ్మ కూడా కృష్ణుడి గురించి డౌట్ పడ్డాడు. కృష్ణుడు పుట్టాడు, పరమాత్మ అనుకున్నాడు, వచ్చాడు, పుట్టంగానే దండ పట్టుకుని వెళ్ళిపోయాడు. సరే ఒకసారి చూద్దాము కృష్ణుడిని, ఆయన ఆ చేతి ప్రసాదం తిందాము. ఆయన ఇప్పుడు భూమి మీద ఉన్నాడు కదా, నేను వెళ్ళగలను భూమి మీద ఈజీగా, ఆయనకు ఉన్న అక్షరధామానికైతే నేను వెళ్ళలేను, నాకు ఎంట్రీ ఉండదు, ఆయన ఇప్పుడు ఉన్నాడు కాబట్టి నాకు ఈజీ, నాకు కింద లోకమే కాబట్టి అది నేను వెళ్తానని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ఎలాగ వెళ్తాడు, కుదరదు, ఏదో వేషం తీసుకోవాల్సిందే భూమి మీద అని చెప్పేసి ఆయన ఎప్పుడు భోజనం చేసిన తర్వాత చెయ్యి పక్కన చెరువు ఉంటే చెరువులో కడుక్కుంటూ ఉంటాడు అనమాట ఎప్పుడు. అట్లా అనుకొని ఇవాళ భోజనం చేస్తాడు ఈ టైంకి 1 o'clockకి, చేయి కడుక్కుంటాడు అక్కడ అని చేప అవతారంతో వెళ్తాడు. ఆ ఉన్న 1-2 మెతుకులన్నా మనం తింటే ప్రసాదం వస్తుందండి, మహద్భాగ్యం కదా అనేటప్పటికీ మనకి పరమాత్మ తక్కువడా, అది త్వరగా అందుతాడా మనకి, అందినట్టే జారిపోతాడు కదా. ఆయన ఆ రోజు తినేసేసి ఇలా పంచికలు ఎంగిలి చేయి పంచికలా తుడి చేసుకున్నాడు. చిచ్చి అనుకున్నాడు వీడు చూసి. దేవుడేనా డౌట్ వచ్చింది. చూసారా, అంటే దేవుడు కూడా మనం అనుకున్నట్టే ఉండాలి. అంటే మనం అనుకున్నట్టే వాడు కరెక్ట్గా ఉండాలి, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు కదా. వాడు పిచ్చి పని చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదేమిటి ఎవడన్నా ఎంగిలి చేసి కూడా ఇలాగా బట్టకు రాసుకుంటారా, ఎవరైనా కడుక్కొని టిష్యూ పేపర్ తీసుకోవాలి. ఇప్పుడైతే స్టార్ హోటల్లో అయితే మరీ ఘోరంగా 4 సార్లు తొడవాలి, దాన్ని శానిటైజర్ కొట్టాలి, ఇన్ని ఉన్నాయి. ఇలా అంటూ ఉండాలి. ఇన్ని చేస్తే కానీ చేయి కడిగినట్టు కాదు కదా. ఈలోగా చేయి లాగేస్తాం భయం లోపలికి, అది ఇన్ని తిప్పలు పడుతుంటా చేయి కడుక్కోవడానికి మనం కదా. మరి అలాంటికి ఆయన డౌట్ వచ్చింది, ఏమిటిది భగవంతుడు కాదేమో, నేను పొరపడుతున్నానేమో అని. చూసారా, అంటే అటువంటి బ్రహ్మకే ఒక పరమాత్మను గుర్తించడం కష్టం అయిపోయింది. కాబట్టి మనం ఎంత కష్టపడాలో ఆలోచించండి భగవంతుడిని. అందుకని మనం ఎక్కువ విగ్రహాలకు ప్రాముఖ్యత ఇచ్చేసి ఏదో ఒకసారి ఆయన మాట్లాడే కదా అనుకుంటాం. మీరు విగ్రహం ముందుకు నిజంగా మీ ఇష్టదైవం ముందు మీరు నిలబడి ఆయన కాసేపు మాట్లాడాలి. అది మీరు నిజంగా పూజ చేస్తున్నట్లు లెక్క. మీరు ఆయన మొహంలో నవ్వు కనబడకుండా అక్కడి నుంచి లేవకూడదు అని నేను చేసే పని చెప్తున్నానమ్మా. భగవంతుడి మొహంలో ఆ చిరునవ్వు కనబడాలి. అప్పుడు మీతో ఆయన మాట్లాడినట్లు లెక్క. అప్పుడు అక్కడి నుంచి లేచాడు. అది పూజ అంటే. నా పని ముగించుకోవడానికి నాకు 10 నిమిషాలు అయితే టైం ఉంటుంది, 1/2 గంట 1/2 గంట కేటాయిస్తాం. ఆ వ్యవహారం అంతా అయిపోతే పూజ అయిపోయినట్లు లెక్కన మనం వెళ్ళిపోతాం, అమ్మాయి అయిపోయింది అని. అలా కాదు. యాక్చువల్గా పూజ అంటే భగవంతుడితో మీరు బంధం ఏర్పడాలి. కాబట్టి ఈ శ్లోకం పదే చదవండి కనీసం. ఒకసారి ఏమవుతుంటేనమ్మా, మామూలుగా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఈ శ్లోకాలు 10 సార్లు చదివినా కూడా మీకు అది ఆ భగవంతుడు ఆ జ్ఞానం ఇస్తాడు. భగవంతుడు మనకు ఆ జ్ఞానం ఇస్తాడు, నెమ్మదిగా మనకే తెలుస్తుంది, ఆ వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి దీన్ని చిక్కు పెట్టుకోండి. దీనిపైన పరిత్రాణాయ సాధు, నేను అది ఇవ్వబోతున్నాను. మీరు ప్రతిరోజు 5 శ్లోకాలు నాకు బైహార్ట్ అప్పచెప్పాలి. మీతోనే మొదలు పెడుతున్నారు, రేపు మీతోనే స్టార్ట్ చేయండి. వెరీ గుడ్. మీరు ఏం చెప్తే చేస్తాము ఇక్కడ, అంతే. రోజుకి ఒక శ్లోకం ఇక్కడ చెప్పి దాని తాత్పర్యం చూడకుండా చెప్పాలి.
చూడకుండా చెప్పాలి. వచ్చే వారం నుంచి ఇది పరీక్ష. పర్లేదమ్మా, తప్పు వచ్చినా ఏం కాదు అమ్మ. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ నెంబర్ 9, 8, 7 చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకాలు. అవతార రహస్యం పైన 2 అవతార యొక్క రహస్యం. పరమాత్మ ఎప్పుడు పుడతాడు, ఎందుకు పుడతాడు అన్నది. ఇది పరమాత్మ స్వభావం గురించి చెప్పేది. అంటే పరమాత్మ మనం ఏ రకంగా చూడాలి అన్నదాన్ని. ఆయన మనిషిలా పుట్టినా, జంతువుగా పుట్టినా, ఎలా పుట్టినా కూడా అవతారం. మనం ఆయన దివ్యమైన మనిషిగా చూడాలి. కానీ ఆయన పందిలా పుట్టాడని చెప్పి పందిలా ఎందుకు పుడతాడు దేవుడు, ఇది ఆర్గ్యుమెంట్. జనాలు రకరకాలుగా మాట్లాడతారు. కాదు, అది దివ్యం అంతే. ఆయన ఏ జన్మెత్తినా కూడా. దానికి ఈ శ్లోకం మీరు బాగా చదవండి. ఓకే, నెక్స్ట్. తాత్పర్యం ఇవరలో కూడా సర్వదా రాగభయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు ఎక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉండిరి. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతాః. ఇక్కడ చెప్తున్నాడు, కండిషన్ చెప్తున్నాడు. నా స్వరూపాన్ని ఎవరు పొందారు? ఈ స్వరూపం అంటే దివ్యమైన స్వరూపాన్ని, నా యొక్క దివ్యమైన స్వరూపాన్ని ఎవరు గ్రహించగలిగారు అన్నదానికి పైన ఇచ్చాడు. ఎవరు? సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైనటువంటి భక్తి తాత్పర్యాలతో స్థిరబుద్ధి కలిగి. ఫస్ట్ చదువుతున్నాం మనం, స్థిరబుద్ధి. వాడినే ధీమంతుడు అంటారు అన్నాం కదా. ధీమంతుడు అంటే స్థిరమైన బుద్ధి ఉన్నవాడు, గుణాతీతుడు అనమాట. ఆ స్థిరబుద్ధి కలిగి నన్నే ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై. అంటే పవిత్రులు అవ్వాలంటే ఏముండాలి? మనకి జ్ఞానము తపస్సుతో ఉండాలి. ఈ సత్సంగం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము. నేను ఆత్మని అనే జ్ఞానము, దాని మీద నిశ్చయాత్మక బుద్ధి అంటే ఆచరణాత్మక బుద్ధి. నా ఆచరణ, ప్రతి ఆచరణలో నేను ఆత్మగానే దాన్ని ఆచరించాలి. అంటే దానికి ఎటువంటి అటాచ్మెంటు ఉండకూడదు అనమాట. అంటే దాన్ని ఒక కర్తవ్యంగా నిర్వర్తించాలి. కానీ దానితో ఎటువంటి రాగద్వేషాలకి మనం లోను కావప్పుడు ఆ జ్ఞానం తెచ్చుకుంటూ తపస్సు అంటే ఏంటి? ఒక తపన ఉండాలి లోపల, పరమాత్మని పొందాలి అనేటువంటి తపన ఉండాలి. ఆ తపనతో పాటుగా తపస్సు అంటే ఇంకోటి ఉంది. ఏమిటి? నియమనిష్టలో ఫాలో అవ్వాలి. తపస్సు అంటే అంతే కదమ్మా, ఏది పడితే తినేసేసి తపస్సు చేయరు కదా. అంటే ఏమి తినాలి, ఎలా తినాలి, ఎంతవరకు తినాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో ఉండాలి, సత్సంగంతో ఉండాలా, కుసంగంతో ఉండాలా, మనం ఎంత, అన్నీ కూడా మనకు తెలుసు. ఇలా ఉన్నప్పుడు మనకి అప్పుడు ఎన్ని ఉంటూ నన్ను ఆశ్రయించిన భగవంతుడిని ఆశ్రయించ ఉండాలి. ఇప్పుడు కూడా ఆశ్రయం ఎవరు ఆశ్రయంలో ఉండాలి? భగవంతుడు ఆశ్రయంలో. ఎవరైనా ఉన్నారనుకో, ఎవరు చెప్పారా ఇవన్నీ నియమాలు అన్నారనుకో, భగవంతుడు. నేను భగవంతుడిని ఆశ్రయించున్నాను కాబట్టి ఆయన మెప్పించే పని అవుతుంది. ఆశ్రయించడం అర్థం ఏమిటి? భయంతో ఆశ్రయించడం కాదు, ప్రేమతో ఆశ్రయించడము. ఎట్లాగా? ఆయన మెప్పించే పనే చేస్తాను నేను. ఈ మధ్యలో ఎవరిని మెప్పించాల్సిన అవసరం నాకు లేదు అని నేను గర్వంగా ఉండమని కాదు. వాళ్ళకి కావాల్సినటువంటి కర్తవ్యం నిర్వర్తించండి. వాళ్ళకి కావాల్సిన మన డ్యూటీ మనకి ఇచ్చాడు కదా ఒక బంధం ద్వారా, ఆ కర్తవ్యం నిర్వర్తించండి, కర్తవ్య భావంతో చేయండి. కానీ అల్టిమేట్గా సంతోషపడేది ఎవరు? భగవంతుడు సంతోషపడతాడా లేదా నేను ఈ పని చేయడం మూలానా? నేను ఇట్లా ఆలోచించడం భగవంతుడికి ఇష్టమేనా? నేను ఇలా ఈ పని చేయడం ఇష్టమేనా? నేను ఇలా తినడం ఇష్టమేనా? నేను ఇలా అనడం ఇష్టమేనా? అది చేసుకుంటూ అప్పుడు ఆయన మొహంలో నవ్వు కనిపిస్తుంది మీకు. నేను చెప్తున్నాను కదా, అప్పుడు మీకు ఆయన ముఖంలో నిన్ను చాలా ప్లీజ్ చేశాను భగవంతుడు అని మీకు తృప్తి ఉంటుంది కదా. ఎప్పుడైనా ఆత్మ తృప్తి ఉంటుందో ఆయన డైరెక్ట్ వచ్చి కూర్చుంటాడు అక్కడ ఆత్మలో. ఆత్మ మందిరం కదా, గుడి. మన ఆత్మే మందిరం ఆయనకి. ఆయన వచ్చి కూర్చుంటాడు అప్పుడు. లేకపోతే ఏమవుద్ది? చేయలేదు ఇవాళ, ఇలా చూస్తుంటాం.
స్ట్రైట్గా చూడగల దేవుణ్ణి ఇంకా ఆయన నవ్వేం చూస్తాం, మనమే నవ్వలేకుండా ఉంటే ఆ? అట్లా కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా మీకు? ఆయన్ని స్వరూపాన్ని పొందాలంటే ఇవన్నీ చెయ్యాలన్నమాట. ఎదురు రాసుకోండి, ఇంటికి వెళ్ళి రాగభయ క్రోధంగా ఉండాలని, దృఢమైన భక్తి ఉండాలని, తత్పరత ఉండాలని, స్థిర బుద్ధి కలిగి అటు ఆటోమేటిక్గా అటు వస్తుందిలేండి, దృఢమైన ఇటు వస్తుంది. రాసుకోండి ఇవన్నీ, అండర్లైన్ చేసుకోండి. ఆశ్రయించాలని, పరమాత్మను ఆశ్రయించాలని, జ్ఞాన తపస్సులై పవిత్రులై, అప్పుడు పవిత్రులు అవుతాం. ఇవన్నీ చేస్తే మనం పవిత్రులు అవుతాం. అప్పుడే ఆయన స్వరూపం మనకు కనిపిస్తుంది. ఆవిడ చెప్పినట్టుగా ఆ ప్రకాశం అంతా మనకు కనిపిస్తుంది, లేకపోతే అంతా మసి పెట్టేసి కనబడదు. నెక్స్ట్ భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహించు. మనుషులందరూ వివిధ రీతులలో నా మార్గంని అనుసరించు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇప్పుడు మనకు వచ్చిన డౌటే ఆయన కూడా వస్తుందేమో అని భయపడి ఆయనే చెప్పేస్తున్నాడు. అంటే నీ స్వరూపం తెలిసేంత వరకు మాకు గతి లేదా, మా పరిస్థితి ఇంతేనా అని డౌట్ వస్తుందని. లేదు నాయన, నన్ను నువ్వు ఏ రకంగా సేవించినా కూడా నా ఎంత లెవెల్ వరకు నన్ను సేవిస్తే నీకు అంత లెవెల్కి ఫలితం దక్కుతుంది, నీ యొక్క ఫలం నీకు దక్కుతుంది అని చెప్పాడు, ఆ హామీ ఇచ్చాడు. నెక్స్ట్ యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజించురు. ఏలానా అట్లు చేయుడిచే కర్మ వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఎందుకన్నానంటే ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. మనం అందరు దేవతలను పూజిస్తున్నాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఏంటంటే దేవతలు వేరు, పరమాత్మ వేరు. ఇది చాలామందికి అర్థం కాదు. ఇక్కడే మనకు అనిపించి ఇది చెప్పినా కూడా మీకు అర్థం కాదు. కొంచెం కష్టమైన విషయం ఇది, అయినా ప్రయత్నిస్తారు చెప్పడానికి. ఎస్, గురు బ్రహ్మ గురు విష్ణు. ఒకసారి చెప్పండి శ్లోకం వరకు చూస్తే. గురు సాక్షాత్ గురు బ్రహ్మ అవ్వచ్చు, బ్రహ్మ విష్ణు కూడా ఆయనే, మహేశ్వరుడు కూడా ఆయనే, పరమాత్మ సాక్షాత్ అంటాడు. అంటే వీడు ముగ్గురు వేరు, పరమాత్మ వేరు. కానీ మనం ఎక్కడ ఆగిపోయాం? అక్కడ ఆగిపోయాం. ఈ విషయం నాకు ఈ సంప్రదాయంలోకి వచ్చాక అర్థమైందమ్మా. అప్పుడు నాకు అర్థం కాదా, ఏంటి వైష్ణవులు ఏంటి, శైవులు ఏంటి, గోలు ఏంటి, గతరగోడ, ఏ దేవుడిని పూజించాలనుకునేవాడు. కానీ వీళ్ళందరూ దేవతలే, పరమాత్మ ఒకడే ఉంటాడు. ఏ మతం చెప్పినా ఎవరు చెప్పినా ఒక్కడే పరమాత్మ ఉంటాడు. దేవతల దగ్గర ఆగిపోయారు అందరూ. ఎందుకని? కోరికల దగ్గర ఆగిపోయాం మనం. ముక్తి ఫ్రీగా వచ్చేయాలి, కోరికలకి బాగా కష్టపడాలి. కోరికల కోసం ఎంత సాధన అయినా, యజ్ఞాలైనా, పూజలైనా, లేకపోతే ఇంకేదన్నా పనినా చేస్తాను. కానీ ముక్తి కోసం ఫ్రీగా వచ్చేయాలి. ముక్తి షుడ్ బి ఫ్రీ అట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ కదా. ఈ రకంగా మన జీవన విధానం మలుచుకున్నాం. కాబట్టి కోరికలు తీరే మార్గంలో కోరికలు తీర్చేవాళ్ళు దేవతలే, కోరికలు తీర్చేవాళ్ళు దేవతలే. కాబట్టి అందుకనే మన వేదాల్లో కర్మకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది.
కర్మకాండలో యజ్ఞాలు, యాగాలు, వాటికి సంబంధించిన హోమాలు అవన్నీ ఇచ్చారు. నువ్వు ఏ దేవుడిని, వరుణ్ణి ప్రార్థిస్తే ఇది వస్తుంది, ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇది వస్తుంది, శివుడిని ప్రార్థిస్తే ఇది వస్తుంది. సపోజ్ లేదండి నాకు విష్ణుమూర్తి అంటే మహా ఇష్టం, ఇంకా ఆయనే పూజిస్తానికి ఏ పూజించండి తప్పేం లేదు. అప్పుడు ఏ లోకానికి వెళ్తారు మీరు? విష్ణు లోకానికి, వైకుంఠానికి వెళ్తారు. ఎన్నాళ్ళు ఉంటారు అక్కడ? మీ పుణ్యం అకౌంట్, మీ పుణ్యం అకౌంట్ ఉంటుంది. ఇవన్నీ అకౌంట్ ఉన్నాయమ్మా. పుణ్యం అకౌంట్ ఉంటుంది. ఆ పుణ్యం అకౌంట్ ఉన్నంత వరకు ఆ అకౌంట్లో ఉంచుతాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. ఇక అయితే శివుడిని పూజిస్తారంటే శివుడు అంటే మహా ఇష్టం, ఆయన పెద్ద ఏం అడగడు, బూడిది కూడా సరిపోద్ది. మీరేదో ఆయన మొహం చూస్తే నవ్వాలంటున్నారు, నవ్వాల్సిన పడు కూడా ఉండదు, లింగం ఉంటుంది అక్కడ. ఈ మొహం చూస్తే గొడవ ఉండదు నాకు. ఏదో ఇలా పామేసామంటే, బొట్టు పెట్టేసామంటే పడి ఉంటాడు ఇట్లా. మీరేదో ఆయన చూస్తే ఆయన నవ్వాలి, ఇవన్నీ కండిషన్లు కూడా ఉండవు. అంటే జనరల్గా ఎందుకంటే విష్ణుమూర్తి అంటే ఆభరణాలు గేబణాలు వేసుకొని మంచి ఇదిగా ఉంటాడు. శివుడు ఏంటంటే తమో గుణానికి ప్రతీక. కాదమ్మా, శంకర్ మీకు ఏం కావాలన్నా అదేనమ్మా. ఇప్పుడు అవును ఉండాలి. అలంకరణ అంటే మన జీవితం కూడా అలంకరణ ఉండాలమ్మా. ఎట్లాగా ఏమంటారు? అలంకరణ ఉండాలమ్మా. అమ్మవారికి అలంకరణ ఉండాలి, ఆయనకి ఉండాలి. అంటే శివుడు అలా అని మీ కోరికలు తీర్చేది ఎవరు అనుకుంటున్నారు? శివుడే, శంకరుడు. శం అంటే మంచి, శుభం. కరుడు శుభాలు చేసేవాడు శంకరుడు. ఇప్పుడు పెద్ద పెద్ద రాక్షస తపస్సు ఎవరు చేశారు? విష్ణుమూర్తి కావడం చేశాడా? చెయ్యరు. విష్ణుమూర్తికి చేయరు. మరి మనం ఎందుకు విష్ణుమూర్తిని పూజిస్తున్నాం? చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి ఇందులో. విష్ణుమూర్తి మీకు సకల అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తాడు. ఎందుకంటే లక్ష్మి ఆయన దగ్గరే ఉంది కాబట్టి. అంటే లక్ష్మి ఎందుకు అవసరం? రోజు రోజుకి మీరు మెయింటైన్ చేయాలంటే మనకి జీవితాన్ని లక్ష్మి అవసరం. లక్ష్మి అంటే ధనం ఒకటే కాదు, ప్రేమ కావచ్చు, ఆనందం కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా అష్టైశ్వర్యాలు అవసరం మనకి. ఎందుకంటే మన రోజు జీవితం గడవాలి అంటే. కాబట్టి అది అవసరం, దాని అవసరం కాదంటలా, దానికోసం చేయాలి. అంటే మీరు అల్టిమేట్గా ఆ కోరికల వలయంలో చిక్కుకుపోతే జరిగేది ఏంటంటే అదే దీనికి పరమాత్మ మర్చిపోయి ఈ దేవతల దగ్గర ఆగిపోతే మీరు పూర్తి సక్సెస్ కారనమాట. కొంతవరకు 4 పేపర్లు అయితే ఇంకా 5, 6 పేపర్లు 7 పేపర్లు ఉండిపోతాయి. డిగ్రీ పూర్తిగా రాదు, 4 మార్కు షీట్తో వచ్చేస్తుంది, ఇంత పాస్ అయ్యావు నువ్వు అని చెప్పేసి. అది పరమాత్మ ఇక్కడ చెప్పిన విషయం మాకు అందులోకి వెళ్ళిన తర్వాత కానీ పూర్తిగా తెలుసుకుంటే నాకు అర్థం కాదు. అర్థమైందమ్మా? కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే పరమాత్మని ఎప్పుడైతే మీరు పరమాత్మ టైప్ అవుతారో మాయ కూడా పరమాత్మ మాట ఉంటుంది. వీళ్ళందరూ మాయకి లోనయ్యారు కదా. లేకపోతే ఏంటి మరి ఎవరో భృగు మహర్షి ఇక్కడ కాలు పెట్టాడని కదా లక్ష్మి కోపం వచ్చి వాడెవడోని పారిపోయి వచ్చేసింది కదా, కోల్హాపూర్కి వెళ్ళిపోయింది ఆవిడ. కోల్హాపూర్ అక్కడ ఉండిపోయిన తర్వాత ఇక్కడ పద్మావతం చేసుకున్నాడు. లబోదిబో పర్యటనకు వచ్చింది అక్కడి నుంచి. ఎవరో చెప్పారు అక్కడ ఇంకో ఆవిడ చేసుకున్నాడు మీ మాస్టర్ అని చెప్పి. ఎక్కడ పుట్టాడంటే ఇక్కడ పుట్టాడు తిరుపతిలో, అక్కడ పద్మావతం చేసుకున్నాడంటే అవునా అని చెప్పి అలివేలు మంగ తయారంటే ఆవిడే అక్కడ పర్యటనకు వచ్చింది. ఇవన్నీ ఏమిటి మరి మన స్టోరీలు అలా ఉన్నాయి అనిపిస్తాయి. దేవతలు కూడా అదే స్టోరీలు ఉంటాయి. ఎందుకంటే దేవతలు మనకన్నా 1,00,000 రెట్లు, ఒక 10 కోటి రెట్లు పవర్ఫుల్ వాళ్ళు. మనం పోల్చుకోలేం వాళ్ళ యొక్క పవర్కి మనకి. కానీ వాళ్ళు మాయావరణలోనే ఉంటారు. కాబట్టి ఆ మాయను అధిగమించాలంటే ఎవరిని పట్టుకోవాలి? మనం పరమాత్మను పట్టుకోవాలి. ఎందుకంటే పరమాత్మ దగ్గర మాయ ఇంటి కుక్క, పరమాత్మ ఇంటి దగ్గర మాయ కుక్క, కాలం కూడా కుక్క. ఈ 2 పరమాత్మ మాటే వింటాయి. అంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి? మనం పరమాత్మను ప్రసన్నం చేసుకోవాలి. ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోవడం కోసం చెప్తున్నాడు ఇదంతా. చేసుకుంటే ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైతే మాయని దాటి బయటకు వెళ్తారో ఈ మాయలో ఉన్నవన్నీ కూడా పెద్ద మిమ్మల్ని ఎఫెక్ట్ ఇవ్వవు. సపోజ్ మీరు ఒక పెద్ద సముద్రంలో చిన్న పడవ వేసుకెళ్తున్నారు అనుకోండి, ప్రతి అలకి మీరు ఇంబ్యాలెన్స్ వస్తుంది. అలా కాకుండా మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు అనుకోండి, కిందంతా అంత ఒకలా కనిపిస్తుంది కదా, మీకేం పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఈ అలలు కనిపించవు, డిస్టర్బెన్స్లు ఉండవు, ఏముండవు. అలాగే మీరు మాయని దాటి కనుక పైకి వెళ్ళిపోతే, పరమాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతే
ఆలోచన మన ఆత్మని మీకు ఏమీ డిస్టర్బ్ చేయవు. ఇవన్నీ కూడా ఈ మాయలో వచ్చే ఎఫెక్ట్స్ ఏవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. చేసినా చిన్న చిన్నగా చేస్తాయి కానీ పెద్దగా చేయవు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దీన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టం, అది కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీ కోరికలు తీరుతాయి. కోరికలు తీరడానికి దేవతల వరకు ఉపయోగపడతారు కాదంట్లా. కానీ ఇప్పుడు మనకి ఇంకా భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి పరమాత్మ నాకు దొరకాలి, పరమాత్మను నేను ప్రసన్నం చేసుకోవాలి. దేవతలను ఆశ్రయిస్తే కూడా పరమాత్మ ద్వారానే చేస్తారండి. అంతే కదమ్మా. ఇప్పుడు ఒక ఒక మనకు పెద్ద పెద్ద ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో మధ్యలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఒకడు ఉంటాడు. వాడి వరకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కదా వాడు చేసేది, అవునా? కానీ వాడు అల్టిమేట్గా ఎవరు మాట ఎవరి కంట్రోల్లో? ఆ చైర్మన్ వాడు ఎవడో ఉంటాడు కదా, ఎండీనో, వాడు చెప్పిన మాట వాడు వినాల్సిందే. కానీ వాడికంటూ చిన్న పరిధి ఇస్తాడు. ఇక్కడ వీడు సస్పెండ్ చేయాలా, ఇక్కడ వరకు వీడికి ప్రమోషన్ ఇవ్వాలా, ఇంక్రిమెంట్ ఇవ్వాలా, అంతవరకు పవర్స్ వీడికి ఉంటాయి. అందుకని పరమాత్మ పట్టుకోమని వీడిని నెగ్లెక్ట్ చేసామనుకో, నేను పరమాత్మనే పట్టుకుంటాను ఈ దేవతను పట్టుకోనంటే వీడి కోపం వస్తే ఏం చేస్తాడు? ముందు రోజువారీ జీవనం అనేది దెబ్బ కొట్టేస్తాడు. అట్లాగా మన పూజారి ఇచ్చిన అన్నట్టు పరమాత్మ కోసం పరమాత్మను మీరు మనసులో పెట్టుకుంటూ ఉంటే ఈయన మీకు భయపడతాడు. ఈ దేవత కూడా హెచ్ఓడి కూడా మీకు భయపడతాడు. అమ్మో ఈయన ఆయన క్యాండిడేట్ రా అని మర్యాదగా మాట్లాడతాడు మీతో. మీకు ఏం కావాలని వచ్చి మీకు ఉల్టా ఇస్తాడనమాట. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేస్తాడు కాబట్టి. అలా నీ నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి వాళ్ళని గౌరవం ఇవ్వాలి. ముందు మనం నేర్చుకోవాల్సింది మన సాటి వాళ్ళని గౌరవించకుండా ఎవరిని గౌరవించలేము, పరమాత్మను గౌరవించలేము మనం. అది సాధన. మన సాటి వాళ్ళలోనే పరమాత్మ చూడగలగాలి మనం. అట్లా చూసినప్పుడే మీకు ఈ సాధన వస్తుంది, లేదా రాదు. మళ్ళీ పక్క వాళ్ళని దోషపూర్తితో బుద్ధితో చూసి ఒక పరమాత్మను దివ్యంగా చూస్తానంటే నీకు కనబడ్డు ఎప్పుడు పరమాత్మ. పరమాత్మ ఎప్పటికీ కనిపించడు. ప్రతి వాళ్ళని మీరు కూడా దివ్యంగా చూడడం నేర్చుకుంటే, అలవాటు చేసుకుంటే పరమాత్మ చూడడం మనకు అర్థమవుతుంది. ఏమ్మా ఇది కొంచెం ఇది కాకపోతే ఏం లేదు, మీకు విషయం అర్థమైంది కాబట్టి కోరికల వరకు అది ఉంటుంది. నెక్స్ట్ సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తార అవ్యయం. తాత్పర్యం అది చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాడంటే మళ్ళీ కర్మ గురించి చెప్తున్నాడు. ఇప్పటివరకు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం చెప్పాడు. ఏం జ్ఞానం? పరమాత్మ గురించి చెప్పాడు. పరమాత్మ అంటే ఎవరో చెప్పాడు, దేవతలు అంటే ఎవరో చెప్పాడు, నువ్వు కోరికలకు ఎవరిని ఆశ్రయించాలో చెప్పాడు, నన్ను ఎందుకు ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో చెప్పాడు, తన స్వభావం చెప్పాడు, దివ్య పురుషుని అని చెప్పాడు, నా జన్మ కానీ కర్మ కానీ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ యొక్క జ్ఞానంతో ఏదైతే జ్ఞానం తెచ్చుకున్నావో, ఆత్మజ్ఞానం తెచ్చుకున్నావు 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో ఇప్పటివరకు పరమాత్మ జ్ఞానం కొంత తెలుసుకున్నావు, ఇంకా ఉంది తెలుసుకున్నావు. ఈ 2 జ్ఞానాలు మనసులో పెట్టుకొని నువ్వు కర్మ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నాడు. ఈ కర్మ చేయడానికి గుణకర్మలు అనుసరించి చేసే పని బట్టి వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి. గుణము అంటే ఏంటి? స్వభావం, మన జీవాత్మ యొక్క స్వభావం. అందరూ ఒకలా ఉంటారు కదమ్మా. కొంత నెమ్మదిగా ఉంటారు, కొంతమంది బాగా యాక్టివ్గా ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు. ఆ గుణకర్మల బట్టి నేను 4 వర్ణాల కింద నేను డివైడ్ చేసి పెట్టాను. నేనే సృష్టించాను, దాన్ని ఎవరు సృష్టించలేదు, నేనే పెట్టాను అని చెప్పి వాడు ఎట్లాగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములుగా చేసి ఈ సృష్టి కార్యక్రమం నేనే కర్తని, శాశ్వతుడును పరమేశ్వరుడే నన్ను వాస్తవంగా అకర్తగా తెలుసుకో. మరి నువ్వు ఇన్ని పనులు చేస్తానంటావు కదా, మరి నువ్వు కూడా పనులు చేస్తావు మాలాగా అంటే కాదు, నేను సృష్టిస్తానంతే. ఎందుకు? సరిగ్గా వెళ్ళడం కోసం, వ్యవస్థ అంతా కూడా సరిగ్గా రన్ అవ్వడం కోసం సృష్టించి వదిలేస్తాను. బట్ నేను అకర్తనే, నేను కర్తకి ఆ కర్మకి నేను కర్తన కాదు అని చెప్తున్నాను. మళ్ళీ చేసిన తనే, కానీ దాని యొక్క ప్రభావం నన్ను అంటుకోదు, ఎందుకంటే నేను దివ్యమైన వ్యక్తి కాబట్టి. ఈ 4 వర్ణాల గురించి మనకి తర్వాత చెప్పుకుందాం, ముందుకెళ్ళొచ్చు, టైం అయిపోయింది కదమ్మా. రేపు నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. బ్రాహ్మణ అంటే ఏమి లేదు, సత్వగుణం ఉన్నవాళ్ళు బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే బ్రహ్మతో ఉన్నవాళ్ళు,
అంటే భగవంతుడినే పదే పదే తలుచుకుంటూ భగవంతుడితో వ్యవహారాలు చేసేవాళ్ళే బ్రాహ్మణులు. క్షత్రియ రజోగుణం కొంచెం ఎక్కువ ఉంటుంది. రజోగుణం ఎక్కువ ఉండి వాళ్ళు దేశ సేవ కోసం చేస్తూ ఉంటారు, వాళ్ళ పణాన్ని లెక్క చేయరు. వైశ్య అంటే మనకు కావాల్సిన అన్ని వస్తువుల్ని సమకూర్చడం అవన్నీ చేసేవాళ్ళు వైశ్యులు. శూద్రులు అంటే వీళ్ళ ముగ్గురిని కూడా హెల్ప్ చేసేవాడు, వాళ్ళు రన్ చేయడానికి కావాల్సిన అన్నీ కూడా. వాళ్ళ గుణాలు బట్టి ఇది, గుణాలు బట్టి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా పని ఉండి చేస్తాను కానీ మిగతా ఆలోచించలేని అంటాడు, వాడు శూద్రుడు. అంటే పని చేయడానికి ఇష్టపడతాడు కానీ బాధ్యత తీసుకోడు. వాడు పని చేస్తాడు, బాధ్యత కూడా తీసుకుంటాడు. అంటే నాకు ఒక వింగ్ ఇవ్వండి నేను దాన్ని మేనేజ్ చేస్తానంటాడు, అతను వైశ్యుడు. ఇక క్షత్రియుడు ఏంటంటే వీళ్ళని కాపాడతాడు. ఎవడన్నా ఈ ఆర్గనైజేషన్ మీద ఈ వ్యవస్థ మీద ఏమన్నా దాడికి వచ్చినా కూడా ప్రాణాలు పెట్టి వాళ్ళని అడ్డుకుంటాడు అనమాట. అతను ఎదిరెళ్ళి చూసారా, ఎదిరెళ్ళి పోరాడతారు. వాళ్ళు క్షత్రియులు గుణం బట్టి. బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పరమాత్మ జ్ఞానాన్ని మనకి ఇస్తూ, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనకి బ్రిడ్జ్లా ఉంటారు అనమాట, ఒక వంతెనలా ఉంటారు. పరమాత్మ ఈ పక్కన, జీవాత్మలు ఈ పక్కన. వీళ్ళకి బ్రిడ్జ్ ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడు మనల్ని ఇలా కలుపుతాడు. అది గుణాలను బట్టి అది చెప్తాడు. గుణాలు బట్టి అది పుట్టుకబడి తర్వాత వచ్చి నాశనం అయిపోయింది వ్యవస్థ అంతా. పుట్టుకతో ఏమి లేదు, గుణాల బట్టి ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ కలుద్దామమ్మా. శ్లోకం చెప్పేసేయండి అమ్మా గీతగా. సద్గమయ